శివాయ నమః. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన సుశీల గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఆశ్రమానికి నేను రావటం చాలాసార్లు వచ్చాను, మీ అందరికీ పరిచయమైన ఇదే మొదటిసారి కాదు. ప్రతిసారి 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ అక్టోబర్ 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంగా ఈరోజు రావడం జరిగింది. అయితే మరి అసలు ఇటువంటి రోజు ఒకటి ఎందుకు జరుపుకోవాలి? మనం చూస్తే ఇందాక మన సుబ్బారావు గారు చెప్పినట్లుగా బ్రదర్స్ డే, సిస్టర్స్ డే, ఇలా చాలా రకాలు. మదర్స్ డే అంటే అమ్మకి ఒక దినము, నాన్నకు ఒక దినము, అక్క చెల్లెలకు ఒక దినము, అన్నదమ్ములకు ఒక దినము, వృద్ధులకు ఒక దినము. ఇలా ఉన్న బంధుత్వం అంటే రిలేషన్ ఏదైతే ఉందో, హ్యూమన్ రిలేషన్, ప్రతిదానికి ఒక దినోత్సవం ఏర్పాటు చేశారు మనుషులకు సంబంధించినంత వరకు. అలాగే ఆరోగ్యానికి ఒక దినోత్సవం. ఆరోగ్యంలో కూడా రకాలు ఏంటి? మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, ఇలా రకరకాలు జరుపుకుంటున్నాయి. అయితే మరి ఇలా జరుపుకోవాల్సిన అగత్యం ఏంటి? ఎందుకు ఇటువంటి ఒక తేదీని